హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ నాటి కోడి పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 ఆనియన్స్, ఒక 2 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా 1 స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. దీనికి 1 కేజీ నాటుకోడి ముక్కలు తీసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకొని శుభ్రంగా పెట్టుకోవాలి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా తరిగి పెట్టుకున్న మీడియం సైజులో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని వాటిని వేసుకోవాలి. దాంతోపాటు మధ్యలో చీలికలుగా ఇలా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి, ఒక 4. ఇవి 2 కొంచెం ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. దీంతో పాటుగా ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని అటు ఇటు తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఈ ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ముక్కల్ని ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను వేసుకోవాలి. ఇందులో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి నీట్గా. వీటిని ఆనియన్స్ టమాటాస్తో పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇందులో దీంతో పాటు 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల వరకు కారం తీసుకుందాం. కొంచెం నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువగానే పడుతుంది కదా, ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక మనం మూత పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ముక్కల్ని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ముక్కల్లో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, ఒక 10 జీడిపప్పులు తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పేస్ట్లా వేసుకున్నాం. ఈ ఎండు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని కూడా ఈ ముక్కలకి యాడ్ చేద్దాం. ఈ విధంగా ఈ కొబ్బరి జీడిపప్పు వేయటం వల్ల కూర మరింత టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా అద్భుతంగా వస్తుంది కూర అయితే. రుచి మరింత పెరుగుతుంది పేస్ట్ యాడ్ చేయడం వల్ల. ఈ విధంగా ముక్కలకి ఎండు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అంతా పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుందాం ఈ ముక్కలకి. మనకి ఇది పులుసు కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా ఈ విధంగా వాటర్ వేసుకోవాలి. ఇందులోనే మనం ఈ వాటర్ని యాడ్ చేసుకున్నాక మరి కొంతసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ వరకు ఉడికించుకోవాలి ఈ కూరని. ఈ నాటుకోడి కూర కదా కొంచెం లేట్గా ఉడుకుతుంది, టైం పడుతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ కర్రీని రైస్లో కానీ గారెలో కానీ ఇలా అయినా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విధంగా ఉడికినాక కర్రీ
ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. దీంతో పాటుగా ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఇది బాగా ముక్కలకు పట్టేలాగా ఉడికించుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. ఇలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఉడికించుకున్నాక మళ్ళీ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అయితే. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన నాటుకోడి పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని వడ్డించుకోవడమే. ఈ వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ నాటుకోడి పులుసు. దీనిపైన కొత్తిమీర వేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందో టేస్ట్ చేసి మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.